ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్లో మార్క్యూ సెట్స్లో వచ్చిన ప్లేయర్స్ మీద కాసుల వర్షం కురిసిందే. అసలు 2 సెట్స్లో వచ్చిన 12 మంది ప్లేయర్స్లో ఎవరికి కూడా 7 కోట్ల కంటే తక్కువ అమౌంట్ రాలేదు. ఇన్ఫ్యాక్ట్ 10 మంది ప్లేయర్స్కు 10 కోట్ల రూపాయల కంటే ఎక్కువ అమౌంట్ వచ్చింది. సో ఐపీఎల్ టీమ్స్ అయితే అనుకున్నట్టే తమ దగ్గర ఉన్న చాలా అమౌంట్ను మార్క్యూ ప్లేయర్స్ మీద వాడేశారు. మిగిలినందరికంటే పెద్ద బిడ్ రిషబ్ పంత్కు వచ్చింది. అతని లక్నో సూపర్ జైంట్స్ టీం ఏకంగా 27 కోట్ల రూపాయలతో దక్కించుకున్నారు. సో దీంతో పంత్ అయితే ఐపీఎల్ హిస్టరీలోనే ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్గా నిలిచాడు. బట్ ఎనివే బిడ్డింగ్ వార్లో చూసుకుంటే అతనికి 20 కోట్లు కూడా రాలేదు. ఐ థింక్ 19.75 కోట్ల వద్ద ఆగిపోయింది అనుకుంటా. బట్ ఆ తర్వాత ఆక్షనర్ డీసీ టీంని అడిగారు, మీరు ఆర్టీఎం కార్డు యూజ్ చేస్తారని చెప్పి. దానికి డీసీ టీం యూజ్ చేస్తామన్నారు. దీంతో లక్నో టీం మళ్ళీ బిడ్ పెంచాల్సి వచ్చింది. బట్ ఆ పెంచడం వాళ్ళు మామూలుగా పెంచలేదు, ఏకంగా 7 కోట్లు పెంచేశారు. సో ఇదైతే క్లియర్లీ సంజీవ్ గోయంకి ఈగోతో చేసినట్టుంది. పంత్ కంటే ముందు శ్రేయస్ అయ్యర్ 26.75 కోట్ల రూపాయలతో పీబీకేఎస్ టీంకి అమ్ముడైపోయాడు. అండ్ పంత్ సోల్డ్ అవ్వనంత వరకు ఆక్షన్లో అదే హైయెస్ట్ బిడ్. బట్ తమ కొనుక్కునే ప్లేయర్ ఐపీఎల్ చరిత్రలోనే ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ ఉండాలని చెప్పి పంత్కు 27 కోట్లు పెట్టారు. ఇన్ఫాక్ట్ క్లియర్గా తెలిసిపోతుంది, అయ్యర్ కంటే 25 లక్షలు మాత్రం ఎక్కువ పెట్టారు. సో ఢిల్లీ టీం అయితే ఖచ్చితంగా ఇంత అమౌంట్కు పంత్ని తీసుకోరు. ఇన్ఫాక్ట్ ఒక 23 కోట్ల వరకు పెట్టినా సరే వాళ్ళు తీసుకోకపోదును. బట్ సంజీవ్ గోయంకి ఈగోకు పోయి పంత్కు భారీ ప్రైస్ పెట్టారు. ఇక శ్రేయస్ అయ్యర్ కోసం కూడా హెవీగా బిడ్డింగ్ వార్ జరిగింది. బట్ చివరికి పీబీకేఎస్ టీం అతను 26.75 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు. సో అతనైతే దీని ద్వారా ఐపీఎల్ హిస్టరీలో సెకండ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్గా రికార్డును క్రియేట్ చేశాడు. ఇక అదర్ ప్లేయర్స్లో చూసుకుంటే హైయెస్ట్ బిడ్ మన ఇండియన్స్గా వచ్చాయి. హర్షదీప్ సింగ్ను పీబీకేఎస్ టీం 18 కోట్లు పెట్టి కొనుక్కున్నారు. ఆర్టీఎం కార్డు యూజ్ చేసి అతను వెనక్కి తీసుకున్నారు. అలాగే వాళ్ళు సేమ్ అమౌంట్తో యజ్వేందర్ చాహల్ను కూడా దక్కించుకున్నారు. సో పీబీకేఎస్ టీం అయితే మార్కు లిస్ట్లో మొత్తం 3 ప్లేయర్స్ని కొన్నారు. అండ్ ముగ్గురికి కలిపి ఆల్మోస్ట్ 62 కోట్లు ఖర్చు పెట్టారు. ఇక అదర్ ప్లేయర్స్ విషయానికి వస్తే షాకింగ్లీ కేఎల్ రాహుల్ కేవలం 14 కోట్ల రూపాయలకు మాత్రమే అమ్ముడైపోయాడు. అది కూడా డీసీ టీం అతని చాలా తెలివిగా దక్కించుకుందని చెప్పుకోవాలి. ఇన్ఫాక్ట్ ఒక అబ్సల్యూట్ స్టీల్ ఇది. సో కేఎల్ రాహుల్ లాంటి వెర్సటైల్ ప్లేయర్ ఆక్షన్లో కనీసం 20 కోట్ల రూపాయల వరకైనా వెళ్తాడేమో అనుకున్నాం. మిగిలిన ఆర్సీబీ టీం అతను గట్టిగా టార్గెట్ చేసిందని ఎక్స్పెక్ట్ చేశారు అందరూ. బట్ ఆర్సీబీ టీం అతను టార్గెట్ చేయడం పక్కన పెట్టండి, 10 కోట్ల రూపాయల వరకు బిడ్ చేశారు. ఆ తర్వాత వదిలేశారు అతన్ని. అలాగే వాళ్ళు సిరాజ్ కోసం కూడా బిడ్ చేయలేదు. సో కేఎల్ రాహుల్ కోసం అయితే డీసీ మరియు సిఎస్కే ఈ 2 జట్లు మాత్రమే పోటీ పడ్డాయి. బట్ ఎండ్ ఆఫ్ ద డే చూసుకుంటే సిఎస్కే టీం దగ్గర పెద్ద పర్స్ లేదు కాబట్టి డీసీ వాళ్ళు 14 కోట్లు పెట్టి అతను దక్కించుకున్నారు. ఇక అతనితో పాటు డీసీ టీం మరో స్టీల్ చేసిందని చెప్పుకోవచ్చు. వాళ్ళు మిచెల్ స్టార్క్ను కూడా కేవలం 11.75 కోట్ల రూపాయల ప్రైస్లోనే దక్కించుకున్నారు. సో డీసీ టీం అయితే చాలా తెలివిగా 2 పెద్ద ప్లేయర్స్ని 15 కోట్ల రూపాయలలోపే కొనేశారు. మెయిల్ ఇప్పుడు వాళ్ళకి ఒక ఇండియన్ క్యాప్టెన్ దొరికేశాడు, అలాగే ఒక ప్రీమియం ఫాస్ట్ బౌలర్ దొరికాడు. సో నిజంగా డీసీ గుండాని అయితే మాస్టర్ మైండ్ యూజ్ చేశాడని చెప్పుకోవాలి. ఇక మిగతా ప్లేయర్స్ విషయానికి వస్తే జాస్ బట్లర్ను గుజరాత్ టైటన్స్ టీం 15.75 కోట్ల రూపాయలు పెట్టి దక్కించుకుంది. అండ్ దాని అతనితో పాటు వాళ్ళు కగిసోర్ అబాడని కూడా 10.75 కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కున్నారు. సో ఈ 2 కూడా కొంతవరకు మంచి పిక్స్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ గుజరాత్ టీం చూసుకుంటే రషీద్ ఖాన్ని స్పిన్నర్గా రీటైన్ చేసుకున్నారు. దీంతో వాళ్ళకి ఒక ఫారెన్ ఫాస్ట్ బౌలర్ అలాగే ఫారెన్ బ్యాట్స్మెన్ కావాలి. అండ్ 2 కేటగిరీస్లో వాళ్ళు వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్స్ని పట్టుకోగలిగారు. ఇన్ఫాక్ట్ వీళ్ళిద్దరితో పాటు గుజరాత్ టీం సిరాజ్ను కూడా దక్కించుకున్నారు. సో అతనైతే 12.25 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు. అండ్ ఇది కూడా కొంతవరకు మంచి పిక్ అని చెప్పుకోవచ్చు. సో జీడీ టీం కూడా డీసీ టీంలోని ప్లేయర్స్కి మరీ పెద్ద అమౌంట్ పెట్టకుండా చాలా చాకచక్యంగా కొన్నారని చెప్పుకోవాలి. ఇక ఎస్ఆర్ఎస్ చూసుకుంటే మార్కు ప్లేయర్స్లో ఒక్కరిని మాత్రమే కొన్నారు. అది కూడా మహమ్మద్ షమీని 10 కోట్లు పెట్టుకున్నారు. సో ఆబ్వియస్లీ ఎస్ఆర్ఎస్ టీంకి ఒక ఇండియన్ ఫాస్ట్ బౌలర్ కావాలి. బట్ ఈ విషయంలో మేబీ భువనేశ్వర్ కోసం వెళ్తారేమనుకున్నాం, కానీ ఎస్ఆర్ఎస్ టీం షమీని కొనేశారు. అలాగే చాహల్ కోసం కూడా చాలా ట్రై చేశారు. ఇన్ఫాక్ట్ ఆల్మోస్ట్ 17.5 కోట్లు పెట్టారు. బట్ చివరికి చాహల్ 18 కోట్లతో పీబీకేఎస్కి వెళ్ళిపోయాడు. ఇక ఆర్సీబీ టీం కూడా మార్కు లిస్ట్లో కేవలం ఒక్క ప్లేయర్ని మాత్రమే కొన్నారు. లియామ్ లివింగ్స్టోన్ 8.75 కోట్లు పెట్టుకున్నారు. సో ఇదైతే చాలా వరకు మంచి పిక్ అని చెప్పుకోవచ్చు. బట్ వాళ్ళ దగ్గర 83 కోట్ల రూపాయల పర్స్ పెట్టుకుని మార్కు ప్లేయర్స్లో ఒక్కనే కొనడం ఒక పెద్ద విచిత్రం. మిగిలిన వాళ్ళు కేఎల్ రాహుల్ లేదా రిషబ్ పంత్ ఇద్దరు ఎవరో ఒకరిని ఖచ్చితంగా కొంటారనుకున్నాం. బట్ ఇద్దరిని కొనకపోవడం పక్కన పెట్టండి, అసలు గట్టిగా టార్గెటే చేయలేదు. ఇద్దరు ఎవరి కోసం కూడా చివరి వరకు బిడ్డింగ్ చేయలేదు. సో ఆర్సీబీ డెఫినెట్లీ మార్కు ప్లేయర్స్ విషయంలో అండర్ పెర్ఫామ్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇక ఈ మార్కు లిస్టులో అతి తక్కువ ప్రైస్కి వెళ్ళిన ప్లేయర్ డేవిడ్ మిల్లర్. అతనైతే లక్నో టీం 7.5 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు. సో ఓవరాల్గా చూసుకుంటే మార్కు ప్లేయర్స్లో అమ్ముడైపోయిన ఆటగాళ్ళ లిస్ట్ అయితే ఇదే. మరి వీరిలో ఎవరిది బెస్ట్ పిక్ మీరు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.